స్థూల ఆర్థిక పరిస్థితిని గౌరవ సభ్యులకు వివరించడం అనవాయితీ. 2014 జూన్లో రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుంచి ఆర్థికంగా అభివృద్ధి గమనం ఎదుగుదల దిశగానే సాగుతూ ఉండడం సంతృప్తిని కలిగిస్తున్నది. స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి జిఎస్డిపి వృద్ధి స్థిర 2011-12 ధరల వద్ద 2013-14లో 5.7% నుంచి 2014-15లో 8.6%, 2015-16లో మరింతగా పెరిగి 9.5%కి మెరుగుపడ్డది. తాజా అంచనాల ప్రకారం జిఎస్డిపి వృద్ధి 2016-17లో స్థిర ధరల వద్ద డబుల్ డిజిట్ని అంటే 10.1% పెరగవచ్చు. ఇదే కాలంలో జాతీయ జీడిపి వృద్ధి 7.1% ఉంటుందని అంచనా. పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఆర్థిక కలాపాలను దెబ్బతీసిన తర్వాత కూడా రాష్ట్రం డబుల్ డిజిట్ వృద్ధిని సాధించడం ఎంతో సంతృప్తికరమైన అంశం. 2014-15, 2015-16లో వర్షాభావ పరిస్థితుల వల్ల వ్యవసాయ అనుబంధ రంగాల్లో 9.5% మరియు 6.3% వృద్ధి రేటు కుంటుపడినప్పటికీ మొత్తం మీద మన ఆర్థిక రంగం 2 అంకెల వృద్ధి రేటును సాధించగలడం గమనార్హం. 2012-13లో 2013-14లో జాతీయ అభివృద్ధి కన్నా మన వృద్ధి రేటు తక్కువగా ఉన్నప్పటికీ రాష్ట్రావతరణ తర్వాత గత 3 ఏళ్లలో జిఎస్డిపి జాతీయ సగటు కన్నా ఎక్కువగా ఉన్నది. విద్యుత్ సరఫరా మెరుగుపడడం, ప్రభుత్వ క్రియాశీల విధానం మూలంగా పారిశ్రామిక రంగం అభివృద్ధి చెప్పుకోదగినంతగా ఉన్నది. 2013-14లో 0.6% నుంచి 2016-17లో 7.5%కి చేరుకున్నది. ఋతుపవనాలు కొంచెం ఆలస్యంగా వచ్చినా వర్షపాతం సాధారణ కన్నా ఎక్కువ ఉండడం వల్ల వ్యవసాయం అనుబంధ రంగాల అభివృద్ధి ఈ సంవత్సరంలో 12.1%కి చేరుకుంటున్నది. ఈ ఏడాది కూడా సమృద్ధిగా వానలు కురవాలని, పంటలు బాగా పండాలని అందరం కోరుకుందాం. మొత్తానికి జిఎస్డిపి ప్రస్తుత ధరల ప్రకారం గత ఏడాది 5,75,631 కోట్లు ఉండగా 2016-17లో 6,54,294 కోట్లు ఉంటుందని అంచనా. ఇది గత ఏడాదితో పోస్తే రికార్డు స్థాయిలో 13.7% అభివృద్ధి. రాష్ట్ర తలసరి ఆదాయం 2015-16లో 1,40,683 రూపాయలు ఉండగా ఈ ఏడాది 1,58,360 రూపాయలకి పెరుగుతుందని అంచనా. 2016-17 రాష్ట్ర తలసరి ఆదాయం జాతీయ సగటు 1,03,818 రూపాయల కన్నా ఎక్కువ. జాతీయ సగటు కన్నా తక్కువ ఉన్న తలసరి ఆదాయ వార్షిక వృద్ధి రాష్ట్రావతరణ తర్వాత పెరగడం మొదలై ఇప్పుడు జాతీయ సగటును మించిన వేగంతో పెరుగుతున్నదని గౌరవ సభ్యులు చెప్పడానికి సంతోషంగా ఉన్నది. జాతీయ స్థాయి వార్షిక తలసరి ఆదాయ వృద్ధి 2013-14లో 11.5% ఉండగా 2016-17లో 10.2% తగ్గింది. కాగా ఇదే కాలంలో తెలంగాణలో 11.2% నుంచి 12.6%కి పెరిగింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చెప్పుకోదగిన స్థాయిలో పునరుద్ధరణ పొందడం చూస్తే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందనే విషయం రుజువవుతున్నది. సాగునీరు, వనరులు, ఉద్యోగాలు, నీళ్లు, నిధులు, నియామకాలపై తెలంగాణకు పూర్తి పట్టు ఉండడం వల్ల రాష్ట్రం తన శక్తి సామర్థ్యాన్ని వినియోగించుకొని ఎల్లలు దాటిన అభివృద్ధిని చవిచూస్తుంది. ప్రజల పట్ల నిర్లక్ష్య విధానం నుంచి ప్రజా కేంద్ర విధానాల వైపు, నైరాశ్యం నుంచి ఆశావా పరిస్థితి వైపు, వనరుల నిరుపయోగం నుంచి ఎల్లలు దాటిన అభివృద్ధి వైపు, కరువు పీడిత వ్యవసాయం నుంచి కరువును అధిగమించే సాగు విధానం వైపు 3 ఏళ్లు కూడా నిండక ముందే నిర్ణయాత్మకంగా ముందడుగు వేశాం. అధ్యక్ష, పరిపాలనా విభాగాలు చిన్నగా ఉన్నప్పుడే సామాన్యులకు న్యాయం జరుగుతుందనేది అంబేద్కర్ మహాశయుని తాత్విక చింతనను సూక్ష్మ స్థాయిలో ఆచరించే దిశగా మా ప్రభుత్వం అడుగులు వేసింది. అధికార వికేంద్రీకరణ, పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు సౌకర్యం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం భారీ పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చింది. భౌగోళిక సామీప్యం, సాంస్కృతిక ఐక్యత, స్థానిక వనరుల సమర్థ వినియోగం అనే 3 ప్రాతిపదికల ఆధారంగా జిల్లాల పునర్వ్యవస్థను చేపట్టింది. తెలంగాణ 10 జిల్లాలను పునర్వ్యవస్థీకరించి 31 జిల్లాలను ఏర్పాటు చేసింది. కొత్త జిల్లాలతో పాటు 25 రెవెన్యూ డివిజన్లు, 125 కొత్త మండలాలు, 5 పోలీస్ కమిషనరేట్లు, 23 కొత్త పోలీస్ సబ్స్టేషన్లు, సబ్ డివిజన్లు, 28 సర్కిల్ కార్యాలయాలు, 90 కొత్త పోలీస్ స్టేషన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సామాన్యుల ముంగిట్లోకి పాలన రావాలనే లక్ష్యానికి పరిపాలన విభాగాల పునర్వ్యవస్థీకరణ
దోహదం చేసింది. జిల్లా కేంద్రాల్లో కూడా అన్ని కార్యాలయాలు ఒకే దగ్గర నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇప్పుడు 2017-18 బడ్జెట్ కేటాయింపుల ప్రధాన అంశాలను వివరిస్తాను. రెవెన్యూ పద్ధతుల కింద ఉన్న వ్యయం ప్రధానంగా నిర్దేశితమైనది. ఇది అనివార్యంగా పెట్టాల్సిన ఖర్చు. ఇందులో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు, కార్యాలయ ఖర్చులు, నిర్వహణ ఖర్చులు, వడ్డీ చెల్లింపులు, ఇతర హామీలు, అప్పులు మొదలైనవి ఉంటాయి. ఇందుకోసం రూపాయలు 50,954.61 కోట్లు కేటాయించమైనది. దీనికి అదనంగా రూపాయలు 4,659.48 కోట్లు రుణ చెల్లింపుల కోసం, రూపాయలు 5,544.85 కోట్లు రుణాలు అడ్వాన్సుల కోసం, పెట్టుబడి వ్యయం రూపాయలు 448.26 కోట్లు కేటాయించాం. ఈ విధంగా 2017-18లో నిర్దేశిత నిర్వహణ వ్యయం రూపాయలు 61,607.20 కోట్లుగా ఉంటుంది. నిర్దేశిత వ్యయం కేటాయింపుల తర్వాత మిగతాది ప్రగతి పద్దు. వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు మా ప్రభుత్వం అమితమైన ప్రాధాన్యత ఇస్తున్నది. వ్యవసాయ రంగంపై దాదాపు 50% రాష్ట్ర జనాభా ఆధారపడి ఉన్నప్పటికీ జిఎస్డిపికి దీని ద్వారా చేరేది కేవలం 14.7% నుంచి 18.3% మాత్రమే. దీనిని బట్టి సాగు రంగంలో ఆదాయం ఎంత తక్కువగా ఉన్నదో తెలుస్తున్నది. రైతులకు తక్షణ తోడ్పాటు అందించడం, వ్యవసాయ రంగాన్ని కరువును అధిగమించేదిగా మలచి రైతుల సమస్యల శాశ్వత పరిష్కారానికి మా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నది. రైతుల పంట రుణమాఫీ ఈ ఏడాదిలో 100% పూర్తవుతుంది. ఇప్పటికే 3 విడతల రుణమాఫీ జరిగింది. ఈ ఏడాది 4వది చివరిది అయిన కిస్తును కూడా చెల్లిస్తున్నాం. ఈ ఏడాది 4వ విడత రుణమాఫీ చెల్లించడానికి రూపాయలు 4,000 కోట్లను కేటాయించాం. సాయిల్ హెల్త్ కార్డు జారీ చేయడం ఇప్పటికే మొదలైంది. వచ్చే ఏడాది మరింత ఉధృతంగా సాగిస్తాం. రైతులను ఫసల్ బీమా యోజన కింద చేర్చడం వచ్చే ఏడాది మరింతగా ఉంటుంది. తెలంగాణను విత్తన భాండాగారంగా మార్చి క్రాప్ కాలనీని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తున్నది. తెలంగాణ భూభౌతిక వాతావరణ స్థితికి అనుగుణంగా సేద్య విధానాన్ని తీర్చిదిద్దుతున్నాం. 2017లో బ్యాంకుల ద్వారా వ్యవసాయ రంగానికి రుణాల వితరణ లక్ష్యాన్ని రూపాయలు 46,946.95 కోట్లుగా నిర్ణయించాం. వ్యవసాయ రంగానికి మొత్తం కేటాయింపు రూపాయలు 5,942.97 కోట్లు కేటాయిస్తున్నాం. 2016-17 బడ్జెట్లో చెప్పినట్టుగా పంట సేకరణ, నిల్వ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ సౌకర్యాలు పెంచడానికి హార్టికల్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నెలకొల్పాం. పాలీ హౌస్, మైక్రో ఇరిగేషన్ పథకాలకు సబ్సిడీ ఇచ్చి పటిష్టం చేస్తాం. మైక్రో ఇరిగేషన్ పథకాలను చేసే వ్యయాన్ని బడ్జెటేతర వనరుల ద్వారా ఖర్చు పెట్టడానికి ప్రతిపాదించడమైనది. వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ కొరకు రాష్ట్రంలో 17.07 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 330 అదనపు గోదాములను 1,024.50 కోట్ల వ్యయంతో నిర్మించడం జరుగుతున్నది. వీటిలో 321 గోదాముల నిర్మాణం మొదలుపెట్టి 9.8 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 202 గోదాముల ఇప్పటికే నిర్మాణం పూర్తయింది. తెలంగాణలో 1 కోటి ఎకరాలు నీరు అందించడం లక్ష్యంగా ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నది. గోదావరి, కృష్ణా నదులపై 23 మేజర్, 13 మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇందులో 7 ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది. మరో 14 పాక్షికంగా పూర్తయ్యాయి. రికార్డు సమయంలో పూర్తి చేసిన ఖమ్మం జిల్లాలోని కరువు పీడిత ప్రాంతమైన పాలేరులో భక్త రామదాస్ ఎత్తిపోతల పథకాన్ని ఇటీవలే ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. పాలమూరు పెండింగ్ ప్రాజెక్టు నిర్మాణాన్ని కూడా శరవేగంగా పూర్తి చేసి 4.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాం. ఇదే స్ఫూర్తితో నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం నడుస్తున్నది. ఇప్పటికే 2 దశల పనులు పూర్తయ్యాయి. త్వరలో 3వ దశ ప్రారంభం కానున్నది. సాగునీటి రంగానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ఈ ఏడాది బడ్జెట్లో ఈ శాఖకు 25,000 కోట్ల రూపాయలు కేటాయించాం. గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాలతో నా నేతృత్వంలోని కమిటీ అహ్మదాబాద్లోని సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును సందర్శించింది. ఆ నమూనాలో కరీంనగర్లో లోయర్మాన డ్యామ్ దిగువన మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు 506 కోట్లతో చేపట్టడానికి నిర్ణయించాం. ఈ బడ్జెట్ను నీటిపారుదల శాఖ ద్వారా కేటాయిస్తున్నాం. ఈ సంవత్సరంలో 193 కోట్లు కేటాయిస్తున్నాం. తెలంగాణది ఒక ప్రత్యేకమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ. ఇక్కడి వనరుల ఆధారంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వివిధ సామాజిక వర్గాలకు ప్రత్యేకమైన జీవిక ఏర్పడింది. వ్యవసాయంతో పాటు అనేక అనుబంధ వృత్తులను ఆశ్రయించి ప్రజలు జీవనం సాగిస్తున్నారు. ఉత్పత్తి కేంద్రంగా ఉండే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పదిలంగా ఉన్నంత వరకు తెలంగాణ పల్లెలు స్వయం పోషకత్వంతో సమృద్ధితో ఉన్నాయి. సమైక్య పాలనలో తెలంగాణ జీవన పరిస్థితులు విచ్ఛిన్నమయ్యాయి. వ్యవసాయం పట్ల నిర్లక్ష్యం, కులవృత్తుల పట్ల అనాదరణ కారణంగా గ్రామీణ జీవితం అల్లకల్లోలమైంది.
వృత్తి నైపుణ్యం కలిగిన తెలంగాణ బిడ్డలు పొట్ట చేత పట్టుకొని పట్టణాలు ప్రదేశాలకు వెళ్ళి బతకాల్సిన దుస్థితిలోకి నెట్టివేయబడ్డారు. ఈరోజు మా ప్రభుత్వం బ్యాలెట్ బాక్స్ బడ్జెట్గా కాకుండా బతుకులు నిలబెట్టే బడ్జెట్ని ప్రవేశపెడుతున్నది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడం ద్వారానే తెలంగాణ ఆర్థిక వృద్ధి ఎదుగుదల దిశగా పయనిస్తుందని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. ఇందుకు అనుగుణంగా గ్రామీణ వృత్తులకు ఆర్థిక ప్రేరణనిచ్చే పథకాలను రూపొందించాం. పరిణత దృక్పథంతో పరిశీలిస్తే తెలంగాణలో అపారమైన మానవ సంపద ఉన్నదని గ్రహించగలుగుతాం. కుల వృత్తులు ఆధారంగా జీవనం గడుపుతూ అనువంశికంగా విశేషమైన వృత్తి నైపుణ్యం పొందిన సామాజిక వర్గాలు ఉండడం తెలంగాణకు గొప్ప వరం. వారి నైపుణ్యానికి తగిన పనిని, ఆదరణను, ప్రేరణను ఇస్తే వారు తెలంగాణకు తరగని సంపద సృష్టిస్తారు. ఇన్నాళ్ళు వీళ్ళ సామర్థ్యాన్ని వినియోగించుకోకుండా నిర్లక్ష్యం చేశారు. ఎండమావులను లక్ష్యంగా చేసుకున్న గత పాలకులు తమ విధానాలతో చేతి వృత్తుల చేతులు విరిచేశారు. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. గ్రామాలు మొండి గోడల మీద మలిచిన చెట్లతో బీడుబడిన భూములతో బావురమనేటట్టు చేశారు. గ్రామీణ జీవితం మీద అలుముకున్న ఈ విషాదాన్ని తొలగించి పల్లెల ఆర్థిక వ్యవస్థ ముఖ చిత్రాన్ని సుందరతరంగా సుసంపన్నంగా మార్చే విధానానికి మా ప్రభుత్వం నాంది పలుకుతున్నది. కాల పరీక్షకు తట్టుకొని నిలబడడమే కాకుండా ఎంతో లాభసాటిగా ఉన్న కులవృత్తులను ప్రభుత్వం గుర్తించింది. పశుసంవర్ధక రంగం, చేపల పెంపకం పట్ల ప్రభుత్వం దృష్టి సారించింది. గొర్రెల పెంపకాన్ని అభివృద్ధి చేసి గొల్ల కురమల ఆదాయాన్ని సమకూర్చే పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. వచ్చే 2 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4 లక్షల యాదవ కుటుంబాలకు 84 లక్షల గొర్రెలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గొర్రెల అభివృద్ధి సహకార సంఘంలో నమోదు చేసుకున్న ప్రతి అర్హత గల కుటుంబానికి 20 గొర్రెలు, 1 పొట్టేలును 75% సబ్సిడీతో సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి గొర్రెలను కొనుగోలు చేస్తాం. ఈ పథకం 4 లక్షల యాదవ కుటుంబాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. ప్రతి యాదవ కుటుంబంలో కొద్దో గొప్ప భూమి ఉంటుంది కాబట్టి మేత సమస్య తలెత్తదు. గొర్రె మాంసానికి రాష్ట్రంలో, దేశంలో, విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. ఈ పథకం అమలు పూర్తయిన తర్వాత రాష్ట్రం మాంసం ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా ఎగుమతి చేసే దశకు తీసుకుపోతాం. అడవి భూముల్లో స్టైలో గ్రాస్ పెంచి గొర్రెల మేతకు వీలు కల్పిస్తాం. వెటర్నరీ వైద్యం, మందులు మంద దగ్గరికి వచ్చే విధానాన్ని రూపొందిస్తున్నాం. ఈ పథకం యాదవుల పనికి, గౌరవాన్ని, రాష్ట్రానికి ఆర్థిక సంపదను చేకూరుస్తాము. గంగపుత్ర, ముదిరాజు కులాల వారితో పాటు బోయ కులస్తులు చేపట్టడం పట్టునే ఆధారపడి జీవిస్తున్నారు. నీటి ప్రాజెక్టులు పూర్తి చేయడం, చెరువులను పునరుద్ధరించడం వల్ల చేపల పెంపకానికి అవకాశాలు మెండుగా ఏర్పడుతున్నాయి. ఉమ్మడి ప్రాజెక్టులైన నాగార్జున సాగర్, శ్రీశైలం, పులిచింతల, జూరాల ప్రాజెక్టులో మనకు వాటా ఉంది. ఇంకా గోదావరి, కృష్ణా నదులను అనుసరించుకొని అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. మిషన్ కాకతీయ ద్వారా వేలాది చెరువులు బాగు చేసుకున్నాం. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుతో పాటు ఇతర చిన్న మధ్యతరగతి ప్రాజెక్టులు కడుతున్నాం. వీటన్నిటి ద్వారా జలావరణ విస్తీర్ణం, వాటర్ స్ప్రెడ్ ఏరియా పెరిగి చేపల పెంపకం పెద్ద ఎత్తున సాగించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ జలాశయాల్లో మత్స్యకారుల ద్వారా చేపల పెంపకానికి చర్యలు తీసుకుంటాం. చేపల విత్తనాన్ని ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలను అభివృద్ధి చేస్తాం. చేపల పెంపకంతో పాటు ఇతర నిర్వహణ వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. మార్కెట్ సౌకర్యాలను పెద్ద ఎత్తున కల్పిస్తుంది. చేపల అమ్మకానికి పెద్ద ఎత్తున రిటైల్ మార్కెట్ నిర్మిస్తున్నాం. ఈ చర్యల వల్ల చేపల పెంపకం పరిశ్రమ స్థాయికి ఎదిగి చేపల పెంపకంపై ఆధారపడిన లక్షలాది మత్స్యకారుల బతుకులు మారిపోయి ఆర్థికంగా బలపడతారు. తమ వృత్తి ద్వారా ప్రజలకు విశేష సేవలు అందిస్తూ జీవిస్తున్న నాయి బ్రాహ్మణులకు, రజకులకు ప్రత్యేక సహకారాన్ని అందిస్తామని తెలియజేసేందుకు సంతోషిస్తున్నాను. గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన, ఆధునికమైన నవీన క్షౌరశాలను ఏర్పాటు చేయడం కోసం నాయి బ్రాహ్మణులకు ప్రభుత్వం పెట్టుబడిని సమకూరుస్తుంది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో వీరి ద్వారా ఆరోగ్యకరమైన సేవలు అందుతాయి. రజకులకు అవసరమైన వసతుల కల్పనకు ప్రభుత్వం పూనుకున్నది. వారు తమ వృత్తిని ఆధునీకరించుకునేందుకు వీలుగా వాషింగ్ మిషన్లను, డ్రయర్లను, ఐరన్ బాక్సులను పంపిణీ చేయాలని నిర్ణయించింది. అదేవిధంగా బట్టలు ఉతికే చెరువుల వద్ద వీరి కోసం దోపిగట్టు నిర్మించి ఇస్తుంది. రజక మరియు నాయి బ్రాహ్మణ పథకాల కోసం బడ్జెట్లో 500 కోట్ల రూపాయలు కేటాయిస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. విశ్వకర్మలుగా పిలువబడే అవసల, కమ్మరి, కంచరి, వడ్రంగి శిల్పకారులకు, బట్టలు కుట్టి జీవించే మేర కులస్తులకు, కల్లిగీత ఆధారంగా జీవిస్తున్న గౌడులకు, కుమ్మరి పని వారికి, తదితర కులవృత్తుల వారందరికీ కూడా అవసరమైన ఆర్థిక సహకారం, పరికరాల పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం నిర్దిష్ట పథకాలను రూపొందిస్తున్నది. చేనేత కార్మికులు దయనీయ స్థితిలో జీవిస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఎంత మొత్తుకున్నా అప్పటి ప్రభుత్వాలు పడిచెని పెట్టాయి. ఈ నిర్లక్ష్యం కారణంగా చేనేత కార్మికులు విశ్వాసం కోల్పోయి ఆత్మహత్యల పాలయ్యారు. నేతల దయనీయ స్థితికి చలించిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వీళ్ళ కష్టాల నుంచి శాశ్వతంగా గట్టెక్కించడానికి త్రిముఖ వ్యూహం రూపొందించారు. చేనేత వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది, నూలు రసాయనాలను సబ్సిడీపై అందిస్తుంది, మార్కెట్ సౌకర్యం కల్పిస్తుంది. పెద్ద సంఖ్యలో ఉన్న పవర్లూమ్లను ఆధునీకరించి ఉత్పత్తి పెంచేందుకు చర్యలు తీసుకుంటాం. కార్మికులకు ప్రతి నెల 15,000కు తగ్గకుండా వేతనం ఇచ్చే విధంగా పవర్లూమ్ యాజమాన్యాలను ప్రభుత్వం ఒప్పించింది. ప్రభుత్వం తరపున జరిపే వస్త్రాల కొనుగోలు ఆర్డర్లను చేనేత మరమొగ్గాల సొసైటీకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూసుకోవాలనుకునే నేత కార్మికుల వారికి తగిన ఆర్థిక సాయం అందించాలని చెప్పి నిర్ణయించింది. వరంగల్లో టెక్స్టైల్ పార్క్, సిరిసిల్లలో అపరెల్ పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఈ బడ్జెట్లో నేత కార్మికుల కోసం రూపాయలు 1,200 కోట్లు కేటాయిస్తున్నాం. గత కేటాయింపులతో పోల్చితే ఇది భారీ పెరుగుదల. ఒక పక్క భారీ నీటితల ప్రాజెక్టుల నిర్మాణం, చెరువుల పంటల ద్వారా వ్యవసాయాన్ని అభివృద్ధి పరచడం, చేనుల పంటతో పాటు చేపల పంటను సాధించి మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపడం, పచ్చిక బయలులో గొర్రెల మందలతో యాదవ జీవితాలు కలకలాడే విధంగా చేయడం, వివిధ కులవృత్తుల వారు కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయే పరిస్థితిని సృష్టించడం, అంతిమంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరిచి తెలంగాణ సమాజాన్ని సుసంపన్నం చేయడానికి ప్రభుత్వం సమగ్ర దృక్పథంలో ముందడుగు వేస్తున్నది. సమాజానికి మూలాధారులుగా నిలిచిన మరెన్నో కులాలు నేడు అత్యంత వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్నాయి. ఎంబీసీలుగా పిలుస్తున్న ఈ కులాల వారికి చేద్దామంటే పని లేదు, దున్నుదామంటే మడి లేదు, సామాజిక భద్రత లేదు, అధికారంలో స్థానం లేదు. వీరి పట్ల ఇంతవరకు ప్రభుత్వాలకు పట్టింపు లేదు. బతుకు భరోసా అటుంచి అసలు మనుషులుగానే గుర్తింపు లేదు. తమ బాధలు తీర్చమని ఏళ్ల తరబడి ఎన్నో ప్రభుత్వాలను ఎంత వేడుకున్నా అరిచి అంగలార్చిన వారి వేదన అరణ్యోదయంగా మిగిలిపోయింది. తమ బతుకులు ఏనాటికైనా మారకపోతాయని చెప్పి ఎంబీసీ కులాల బిడ్డలు ఎక్కని కొండలేదు, మొక్కని బండలేదు, దిక్కు దివాణం లేక చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళై బతుకుతున్న ఎంబీసీలకు ఇన్నాళ్లకు కేసీఆర్ రూపంలో అసలు దొరికింది. ఎన్నాళ్లుగానో చీకట్లో మగ్గుతున్న వీళ్ళ జీవితాల మీద తొలి వెలుగు పసరిస్తున్నది. ఎంబీసీల స్థితిగతులను అర్థం చేసుకొని వారి సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఎంబీసీల అభివృద్ధి సంక్షేమం కోసం ఈ బడ్జెట్లో 1,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాం. ఈ ప్రభుత్వం అణగారిన వర్గాల అభ్యున్నతి సాధించే దిశలో గొప్ప మైలురాయిగా నిలిచిపోతుంది. ఈ బడ్జెట్లో వెనుకబడిన తరగతుల సంక్షేమానికి రూపాయలు 5,070.36 కోట్లు ప్రతిపాదించాం. దీనికి తోడు బియ్యం సబ్సిడీ, విద్యుత్ సబ్సిడీ, రుణమాఫీ, విద్య, వైద్య సదుపాయాలు తదితర అంశాలలో బీసీ లబ్ధిదారుల వ్యయాన్ని జోడించినప్పుడు బీసీ సంక్షేమానికి భారీ నిధులు ఖర్చవుతాయి. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మానసపుత్రిక అయిన కళ్యాణ లక్ష్మి పథకం మాకు ప్రజలకు ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని కలిగిస్తున్న పథకం. గౌరవ శాసనసభ్యులు, ప్రజాప్రతినిధుల పర్యవేక్షణలో పారదర్శకంగా అమలవుతున్న ఈ పథకాన్ని తెలంగాణ ప్రజానికం వేణోళ్లా కొనియాడుతున్నారు. నిండు హృదయంతో ప్రభుత్వానికి దీవెనార్తలు పెడుతున్నారు. పేద ప్రజల కుటుంబాల్లో వెళ్ళలేని ఆనందం పంచుతున్న ఈ పథకంలో భాగంగా పేదింటి ఆడపిల్లల పెళ్లికి 51,000 రూపాయల ఆర్థిక సాయాన్ని పెళ్లి కానుకగా ప్రభుత్వం అందిస్తున్నది. మన ముఖ్యమంత్రి గారు ప్రజలతో సంభాషిస్తున్న నేపథ్యంలో కళ్యాణ లక్ష్మి పథకంలో కలిగిన తమ సంబరాన్ని పంచుకోవడంతో పాటు పెళ్లి ఖర్చులు పెరుగుతున్న ఈ నేపథ్యంలో ఈ పథకం కింద ఇస్తున్న మొత్తాన్ని ఇంకొంత పెంచితే బాగుంటుందని విన్నవించుకుంటున్నారు. ఆడపిల్లల పట్ల అమితమైన అనురాగం, గౌరవం కలిగి ఉండడం తెలంగాణ సంస్కృతి. ఈ సంస్కృతికి ప్రతిరూపమైన మన ముఖ్యమంత్రి గారు వారి విన్నపాన్ని నెరవేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి శుభప్రదమైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా పేదింటి ఆడపిల్లల పెళ్లి కోసం వారి కుటుంబాలకు అందించే మొత్తాన్ని గతంలో ఇచ్చిన 51,000 రూపాయల నుంచి 75,116 రూపాయలకు పెంచుతున్నామని మహానందంగా ప్రకటిస్తున్నాము.